ఆసక్తికర పరిణామం చెప్పొచ్చు. ఎందుకనంటే ఇద్దరు కూడా చాలా వరకు బద్ధ శత్రువులు. ఒకానొక సందర్భంలో నువ్వెంత అంటే పెద్ద ఎత్తున ప్రచారం కూడా జరిగింది. నువ్వెంత అంటే నువ్వెంత, లేకపోతే పార్టీ నాదంటే నాది, నేనే ప్రారంభించాను వరకు కూడా అంతటి చర్చ జరిగింది. ఆషేమాష్ చర్చ కాదు, ఏకంగా పార్టీ మారారు ఒకరు, ప్రస్తుతం ఎమ్మెల్యే కొనసాగుతున్నారు. సో నేను చెప్పబోయేది రఘురామకృష్ణంరాజు జగన్ సంబంధించినటువంటి అంశం. సో వారిద్దరు కూడా పరస్పరంగా ఎదురుపడ్డారు. సభా ప్రారంభానికి ముందు జగన్ దగ్గరికి వెళ్లారు ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు. జగన్ను పలకరించి మాట్లాడారు రఘురామకృష్ణంరాజు. జగన్ రఘురామకృష్ణంరాజు మధ్య కొన్ని నిమిషాల పాటు చర్చ కూడా జరిగింది. జగన్ చెవిలో రఘురామకృష్ణంరాజు ఏదో చెప్పారు. ఆ వెంటనే సీరియస్గా రియాక్ట్ అయ్యి జగన్ ఇటీవల జగన్ పై కేసు కూడా పెట్టించారు రఘురామకృష్ణంరాజు. సో ఈ నేపథ్యంలోనే జగన్ సీరియస్గా రియాక్ట్ అయ్యారట. సో ఏం రియాక్ట్ అయ్యారు, కృష్ణంరాజు ఏం చెప్పారు ఆయనకి, ఇవన్నీ విషయాలు కూడా కొంత ఆసక్తి రేపుతోంది. వైసీపీ హయాంలో తన అరెస్ట్ సమయంలో దాడి జరిగింది. రఘురామకృష్ణంరాజు ఫిర్యాదుతో జగన్ పై కేసు నమోదు చేశారు. నాన్ బెయిలబుల్ కేసు కూడా నమోదైంది. ఈ నేపథ్యంలోనే జగన్తో రఘురామకృష్ణంరాజు ఏం చర్చలు జరిపారన్న దానిపై ఆసక్తి రేపుతోంది. ఇద్దరు ఏం మాట్లాడుకున్నారన్న దానిపై ఉత్కంఠ రేగుతోంది. దీనికి సంబంధించి అసెంబ్లీ ఆవరణలో నుంచి ప్రతినిధి కృష్ణమోహన్ అందుబాటులో ఉన్నారు. కృష్ణమోహన్, సో రఘురామకృష్ణంరాజు ఇటీవల కాలంలో తనను అరెస్ట్ చేసినప్పుడు తనపై దాడి జరిగింది అంటూ కూడా ఒక కేసు నమోదు చేశారు. దాంట్లో A3గా జగన్మోహన్ రెడ్డిని జోడించడం చూసాం. జగన్మోహన్ రెడ్డిపై కూడా కేసు నమోదైంది, నాన్ బెయిలబుల్ కేసు నమోదైంది. సో దీనికి సంబంధించి వారిద్దరు మరి ఏం చర్చ జరిగింది, వారిద్దరు పరస్పరంగా ఎదురుపడ్డారు, మాట్లాడుకున్నారు. రఘురామకృష్ణంరాజు జగన్మోహన్ రెడ్డి చెవిలో ఏదో చెప్పారంటే కూడా ప్రచారం జరుగుతోంది. సో ఏం జరిగింది, ఏం మాట్లాడుకుని ఉంటారు బహుశా? మనోజ్, ఏం జరిగింది, ఏం మాట్లాడుకుంటున్నారా అనే సమస్య అయితే మనకి చూడడం తప్పితే అక్కడ దగ్గర ఎవరు అయితే ఈరోజు అసెంబ్లీలో మాత్రం చాలా ఆసక్తికరమైన అంశం అయితే జరిగింది మనోజ్. బేసిక్గా వైసీపీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అందరూ కూడా లోపలికి వెళ్ళారు. అప్పటికే గవర్నర్ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. గవర్నర్ ప్రసంగాన్ని ఇచ్చిన ప్రతుల్ని ఏవైతే ఉన్నాయో ఆ కాపీస్ని వైసీపీ ఎమ్మెల్యేలు వైసీపీ ఎమ్మెల్సీలు చించి వేసే ప్రయత్నం అయితే చేశారు. ఇంత లోపల త్రిబులార్ లేచి జగన్మోహన్ రెడ్డి కూర్చున్న స్థలం దగ్గరికి వచ్చి ఆయనకి ముందు నమస్కారం పెట్టారు, సెకండ్ ఇచ్చారు. తర్వాత చెవిలో ఏదో చెప్పే ప్రయత్నం అయితే చేశారు. కానీ జగన్మోహన్ రెడ్డి ఆ విషయాన్ని కొంత సీరియస్గానే విన్నారు. దాన్ని కూడా తల ఊపిన పరిస్థితి అయితే మనం చూసాం. అయితే ఏం జరిగింది, జగన్మోహన్ రెడ్డితో త్రిబులార్ ఏం మాట్లాడారు అనే అంశం మాత్రం తెలియరాలేదు. ఎందుకంటే అందరూ లాబీలో ఉన్న పరిస్థితి, అసెంబ్లీ లోపలికి ఎవరు వెళ్ళలేని పరిస్థితి, ఎవరు వెళ్ళకూడదు కూడా, కేవలం ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు మాత్రమే వెళ్ళే పరిస్థితి ఉంటుంది కాబట్టి సో ఈ సంఘటన మాత్రం చాలా ఆసక్తికరమైన అంశంగా చూసుకోవాలి. సో ఓవరాల్గా చూసుకుంటే వ్యవహారంలో మాత్రం త్రిబులార్ ఎందుకు జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళారు, ఆయన చెవిలో ఏం చెప్పారు అనే అంశం మాత్రం చాలా ఆసక్తికరమైన అంశంగానే చోటు చేసుకుంటే దాని మీద పెద్ద చర్చ జరుగుతుంది. ఎందుకంటే త్రిబులార్ మాట్లాడిన మాటల తర్వాత ఆయన జగన్మోహన్ రెడ్డి చెవిలో మాట్లాడే ప్రయత్నం చేసిన తర్వాత ఒక్కసారిగా సభ అందులో ఉన్న సభ్యులందరూ కూడా ఒక్కసారిగా ఆ సన్నివేశాన్ని చూసే ప్రయత్నం అయితే చేశారు. అందరి తలలు గవర్నర్ ప్రసంగం కంటే దాని మీద దృష్టి కంటే కూడా చివరికి త్రిబులార్ జగన్మోహన్ రెడ్డితో ఏం చెప్పే ప్రయత్నం చేశారు, చెవిలో ఏం చెప్పారు అనేదే పెద్ద ఎత్తున కూడా చర్చ జరిగింది. కానీ ఈ అంశాన్ని త్రిబులార్ ఏం మాట్లాడబోతున్నారు, ఏం జరిగింది అనే అంశాన్ని చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఓవరాల్గా జరిగిన ఇష్యూను మాత్రం ఈరోజు అసెంబ్లీలో హైలైట్గానే దాన్ని చూడాలి. ఎందుకంటే ఎప్పుడు త్రిబులార్కి సంబంధించిన వ్యవహారంలో మొదట ఆ త్రిబులార్ మీద కేసులు కట్టింది, ఆ గవర్నమెంట్ త్రిబులార్ని జైలుకి పంపించే ప్రయత్నం చేసింది, అతన్ని అరెస్ట్ చేశారు. తర్వాత చాలా రకాలుగా విధులైతే జరిగింది. తర్వాత ఇదే విషయంలో త్రిబులార్ కూడా జగన్మోహన్ రెడ్డి మీద తాడేపల్లిలో కేసు కట్టడం, తర్వాత A3గా అతని FIR కూడా నమోదు కావడం, ఈ అన్ని వ్యవహారాలు జరిగిన తర్వాత ఈ కేసుకు సంబంధించిన చర్చ ఏదైనా జరిగిందా వాళ్ళిద్దరి మధ్య అనే ఒక చర్చ అయితే జరుగుతోంది. ఇంటర్నల్గా ఇప్పుడు అసెంబ్లీలో లోపల త్రిబులార్ ఉన్నాడు కాబట్టి బహుశా ఆయన బయటకు వచ్చి ఆయన మాట్లాడితే తప్పితే ఆయన ఏమేమి జగన్మోహన్ రెడ్డికి చెప్పారు అనే విషయం బయటికి తెలిసే ప్రసక్తి లేదు. సో ప్రస్తుతం మాత్రం ఇంకా లోపల సభ జరుగుతుంది కాబట్టి త్రిబులార్ అసెంబ్లీ నుంచి బయటకు వచ్చిన తర్వాత మాత్రమే అక్కడ ఇంటర్నల్గా ఏం జరిగింది అనే చర్చ బయటకు వచ్చే పరిస్థితి కనబడుతుంది. మనోజ్, అసెంబ్లీలో డెఫినెట్గా ఉత్కంఠ రేగిందని చెప్పొచ్చు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి బయట ఇక్కడ అధికారులకు కొంత వార్నింగ్ ఇచ్చారు, లోపలికి వెళ్ళి ఆయన గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకుంటామని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ఒక టీడీపీ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే జగన్ దగ్గరికి వెళ్ళి మాట్లాడాలనే విషయాన్ని ఎట్లా చూడొచ్చు, దానికి సంబంధించిన స్పెక్యులేషన్స్ ఉన్నాయా? అంటే పర్టికులర్గా టీడీపీ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు మాట్లాడటం ఒక ఎత్తు, కానీ
త్రిపుల్ రఘురామకృష్ణరాజు వెళ్ళి ఆయన చెవులో మాట్లాడడం ఈరోజు చాలా ఆసక్తికరమైన అంశం. ఆ చెవులో ఆయన జగన్మోహన్ రెడ్డికి ఏం చెప్పారు, జగన్మోహన్ రెడ్డి నుంచి ఎటువంటి సమాధానం వచ్చింది అనేది చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. చూడాలి జగన్మోహన్ రెడ్డితో త్రిపుల్ ఏం మాట్లాడారనే అంశం మీద కొంత చర్చ అయితే జరుగుతోంది. బహుశా మరి కాసేపట్లో ఆ విషయానికి సంబంధించిన పూర్తి క్లారిటీ వచ్చే పరిస్థితి అయితే మనకి అర్థమయ్యే పరిస్థితి అయితే ఉంది. బహుశా త్రిపుల్ బయటకు వచ్చి ఆ విషయం మీద ఏం మాట్లాడబోతున్నారు అనేది తేలాల్సిన పరిస్థితి అయితే ఉంది. మనోజ్, ఎటువంటి వ్యూహాన్ని వైసీపీ ఎమ్మెల్యేలు పాటించబోతున్నారు? ఎమ్మెల్సీల సంఖ్య కూడా ఎక్కువగా ఉన్న నేపథ్యంలో సో ఎటువంటి వ్యూహం ఉండబోతోంది? వ్యూహం ఏం లేదు. ఆల్రెడీ గవర్నర్ బయటకు వెళ్ళిపోయారు. ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి కూడా బయటకు వచ్చి మీడియాతో మాట్లాడే ప్రయత్నం అయితే చేస్తున్నారు. కొంతమంది ఎమ్మెల్సీలు జగన్మోహన్ రెడ్డిని వదిలేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డితో పాటు మనం చూడొచ్చు, ఇక్కడ జగన్మోహన్ రెడ్డితో పాటు పాల్గొన్న ఎమ్మెల్సీలు కూడా మళ్ళీ తిరిగి లోపలికి వెళ్ళే పరిస్థితి ఉంది. జగన్మోహన్ రెడ్డి కూడా ఆయన ఇంటికి వెళ్ళిపోయిన పరిస్థితి. బయట మీడియాతో మాట్లాడతారనుకున్నారు, కానీ మీడియాతో మాట్లాడలేదు, ఆయన కూడా వెళ్ళిపోయారు. తిరిగి ఎమ్మెల్సీలు కూడా ఇక్కడికి వచ్చేసిన పరిస్థితి, కొంతమంది లోపలికి అసెంబ్లీలోకి వచ్చిన పరిస్థితి కూడా చూశారు. సో ఇటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డిని వదిలేసి ఎమ్మెల్సీలు కూడా తిరిగి అసెంబ్లీ లోపలికి ఎంటర్ అయ్యే ప్రయత్నం అయితే చేస్తున్నారు. కాబట్టి దీంట్లో వ్యూహం ఏం లేదు. రేపు ఉదయాన్నే జగన్మోహన్ రెడ్డి 9 గంటలకి అందరు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో కలిసి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వెళ్ళే ప్రయత్నం అయితే చేస్తున్నారు. దాదాపుగా ఎమ్మెల్యేలందరూ కూడా రేపు ఉదయం 9 గంటల సమయంలో జగన్మోహన్ రెడ్డి కూడా తన తోటి ఎమ్మెల్యేలతో కలిసి ఢిల్లీకి రేపు ఉదయం 9 గంటలకు వెళ్తున్నారు. ఎల్లుండి ఢిల్లీలో ధర్నా చేయబోతున్న నేపథ్యంలోనే రేపు ఉదయాన్నే ఆయన సమావేశం అంటే ఢిల్లీకి వెళ్ళే ప్రయత్నంలో 9 గంటలకి ఢిల్లీకి చేరిపోతున్నారు. అదే రేపు యాక్షన్ ఆఫ్ ప్లాన్. రేపు ఢిల్లీలో వాళ్ళు ఎవరెవరిని కలుస్తున్నారు, ఎంతమంది మద్దతుని కూడగట్టుకుని చేస్తారు, ధర్నాకి ఎవరు మద్దతు తెలుపుతారు అనే అంశాన్ని వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. మనోజ్, రైట్ కృష్ణమోహన్. సో మొత్తం మీద జగన్మోహన్ రెడ్డితో ట్రిపుల్ ఆర్ అసెంబ్లీ ప్రాంగణంలో అసెంబ్లీలో చెవులో వచ్చి మాట్లాడారట. సో ఏం మాట్లాడారు, ఏ రకంగా మాట్లాడారు, ఆయన సీరియస్ అయ్యారట జగన్మోహన్ రెడ్డి, ఇవన్నీ కూడా ఆసక్తికర పరిణామంగా చూడొచ్చు. సో టీడీపీకి సంబంధించిన ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు ఇటీవల కాలంలోనే తాడేపల్లిలో 5 మర్డర్లు 6 మానభంగాలుగా ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ పరిపాలన కానీ, ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ దౌర్జన్య కాండను కానీ పట్టించుకోనటువంటి ప్రభుత్వం కేవలం ప్రచార పిచ్చితోటి లేదా ప్రభుత్వం మీద మేము గతంలో చేసినటువంటి పరిపాలన మీద విషం చిమ్మేటటువంటి ప్రయత్నానికి, అప్పులు చేయడానికి మాత్రం కేటాయిస్తుంది తప్ప ఎక్కడా కూడా పరిపాలన మీద దృష్టి పెట్టలేదు. ప్రభుత్వంలో ఉన్నటువంటి ఏ ఒక్క వ్యవస్థ కూడా పని చేస్తుందా ఈరోజు అంటే ఖచ్చితంగా పని చేయట్లేదని మనం ఖచ్చితంగా చెప్పొచ్చు. ఎందుకంటే ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి కానీ, డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా ఉన్నటువంటి వ్యక్తి కానీ, హోంమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి కానీ ఎక్కడైతే దమనకాండ జరుగుతుందో, ఎక్కడైతే దాష్టికాలు జరుగుతున్నాయో, ఎక్కడైతే హత్యలు జరుగుతున్నాయో ఆ కుటుంబాలని పరామర్శించడానికి వెళ్ళినటువంటి ప్రతిపక్ష నాయకుడు మా అధ్యక్షుల వర్యుల మీద చలోక్తులు చేస్తూ వారి మీద తప్పుడు ప్రచారం చేయడానికి మాత్రం